టాస్ ఇప్పుడు రా మిస్టర్ మోరియా ఇందా వెళ్ళి టాస్ గెలిచేసరా పో. హెడ్స్ టైల్స్ చూస్ టు బ్యాట్. టాస్ కొడిపోయినారేంట్రా? ఏం కైనాడా ఏం నా టాస్ కొడిపోయినాడా? ఇందా పట్టు నువ్వు రీటాస్ కేనా? నువ్వు అయినా సరే కెప్టెన్ చెప్తాను అయినా హెడ్ నా టైలే పడింది. నువ్వు ఫస్ట్ వన్ మేము దేవుడికి ఇష్టం. సెకండ్ టైం అయినా సెకండ్ టైము అయినా హెడ్ టైలే పడింది. మళ్ళీ లాస్ట్ సారీ అయినా మళ్ళీ టైల్ నా ఇప్పుడు హెడ్ పడింది. మిస్టర్ మోరియా కమ్ హియర్. కాయిన్ ఎవరిది? అది ఉందేనా? నీ కాయిన్ నువ్వు వానికి ఎందుకు సపోర్ట్ చేస్తా ఉన్నాడా? అదే అర్థం కాలేదా? నువ్వు ఇట్లా రానా? నీకెట్లా తెలుసు అదే పెడుతుందని? అప్పటి నుంచి అదే చెప్తాను. చెప్పింది నువ్వురా, నేను కాదు. అయినా అది ఎందుకు పెడతావని నాకేం తెలుసు. నీకెట్లా తెలుసునా? కాయిన్ అడుగురా, నాకేం తెలుసు. ఎవరిది కాయిన్? ఇది నీదే కదా. మళ్ళీ వానికి ఎందుకు సపోర్ట్ చేస్తా ఉంది? అర్థం కాదనా? నువ్వు మర్యాదగా చెప్పండి. నా మ్యాచ్ ఫిక్సింగ్ వద్దునా? మ్యాచ్ ఫిక్సింగ్ ఎందుకు? మ్యాచ్ ఫిక్సింగ్ అసలు ఏం జరిగింది చెప్పినాడు. ఆయన చేస్తాను. కాయిన్ మందేనాను. నాకేం తెలియదు. నువ్వు లాస్ట్ సారేసే అన్న, గొడవలు వద్దు. లాస్ట్ టైం మళ్ళీ చెప్తాను. ఓకే మళ్ళీ ఇప్పుడు టైల్ నా హెడ్. ఓకేనా? ఏం కావాలన్నా? బ్యాటింగా బౌలింగా? బ్యాటింగా బౌలింగ్ తీసుకున్నా. బౌలింగ్ ఏనా తీసుకునేది? నువ్వు పర్వాలేదు నా. పర్లేదు బ్యాటింగ్ చేసి నువ్వు లేదు నా, మీరు బౌలింగ్ తీసుకోండి. నువ్వు దమ్ము ఉంటే బౌలింగ్ తీసుకున్నా. సరే పో. బౌలింగ్ పో. బ్యాటింగ్ మాకే. బా ఆడవాడు కాదులే అన్న. నా మేము క్రికెట్ ఆడాలంటే మేము బ్యాటింగ్ తీసుకున్నాం. మేము ఖచ్చితంగా గెలవాలా. స్కోర్ మినిమం 300 పోవాలా. 300 పోవాలా. దాంట్లో 300లో 290 నేనే కొడేస్తా. 10 మీరు కొట్టుకోండి. మీకు ఇస్తా నా ఛాన్స్, మీరు కొట్టాలా. రెడీయా? ఫస్ట్ బ్యాటింగ్ నేనే దిక్తా. అట్లా వద్దులే, నేనే దిక్తా. మన్సూర్ నువ్వు వచ్చి ఒక 5 కొట్టు, నువ్వు ఒక 5 కొట్టు చాలు, గెలిపించేద్దాం మ్యాచ్ ని. రెడీయా? మిస్టర్ బౌలింగ్ టీం రెడీ. ఆ టీమ్ లో ఆడేకి ఒక్కడికి కూడా రాదు. ఫస్ట్ ఎవడంటే ఆరెంజ్ షర్ట్ వేసుకున్నాడు చూడు, హెయిర్ బ్యాండ్ లాగా వేసుకున్నాడే, వాడికి అసలు ఆడేదే రాదు. వాడిని నిలబెట్టి బాల్ అంతా మింగిచ్చేద్దాం. ఓకేనా? లాస్ట్ లో వికెట్లు వేద్దాం. సరేనా? స్కోర్ రాదు, ఏం రాదు. ఈ మ్యాచ్ మనమే గెలుస్తాం. రండి. Come here guys. According to Constitution part 65, that ball I hitted it like that paina full going helicopter. Dhoni also not finding that skinna padding that much only paina malli lacing. This think why and that pitch why? No. X-axis our match. Hey Hussein, పిల్లోడు కొంచెం మెల్లిగాయి. వేస్తానా మీటింగ్ కొట్ట. పిల్లాన్ని మాత్రం మన వద్దండి అంకుల్. అరే హుసేన్, కాల్లో కుక్క కూడా ఎగురుతుంది. ఒక అమ్మ అబ్బాకి పుట్టుంటే ముందరికి వచ్చి మాట్లాడరా. ఎవడ్రా వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు? బా ఈ పాపని ఒక నెలలో ఎట్లయినా పడగొట్టేయాలా. టైం లేదు, 2 రోజులు చాలు. ఓకే జునేద్ రే మామా, నువ్వు చచ్చిపోయి 1 సంవత్సరం అయింది. నీ అకౌంట్ క్లియర్ చేసుకుని నా అకౌంట్ పెండింగ్ లో పెట్టేసినావు కదరా. ప్లీజ్ ఒకసారి లేవరా. బా డైలీ వస్తావు, 1 సంవత్సరమైనా మర్చిపోలేదు. ఎంత మంచి ఫ్రెండ్షిప్ రా మీది. ఎలా మర్చిపోతాను రా? నా కురుకురే తినేసి 2 రూపాయలు 2 రోజుల్లో ఇస్తానన్నారా, కానీ చచ్చిపోయినా కూడా ఇవ్వడం లేదురా.
తొక్కుల 2 రూపాయల కోసం రోజు వస్తావు నువ్వు ఇక్కడికి. నేను ఇస్తా, తీసుకో. నాకు వాడే ఇయ్యాలి, నేను వాడి హ్యాండ్ లో నుంచే తీసుకుంటా. రే వాడు చచ్చిపోయి 2 సంవత్సరాలు అయింది, వాడెలా ఇస్తారా? రే మామా, అట్లీస్ట్ క్యూఆర్ కోడ్ అయినా పెడదామా? క్యూఆర్ కోడ్ పెడతావా? సార్ దట్ బై ఫుల్ లాఫింగ్ సార్. Hey stupid, focus on seminar. Today is ration BM topic. Hey Munda, that not ration BM, that is ratio analysis. Sorry sir, first time sir, full BM coming sir. Today is ration card analysis. నేను ఇస్తాను రేషన్, నీకు అయిపోయావరా నా చేతుల్లో. అరే లాస్ట్ బెంచ్ వాడికి 95 మార్క్సా? కాలేజ్ హిస్టరీలోనే ఇది ఫస్ట్ టైం. అరే మహాన్ బావుడా, రా ఇట్లా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వు ఎగ్జామ్ కరెక్ట్ గా రాసినావంటే నాకు నిద్ర రాదురా. సార్ ఎస్టర్డే 2 దాకా ఫుల్ రీడింగ్ ఓన్లీ సార్. 2 గంటల వరకు సార్. మధ్యలో కరెంట్ గో సార్, అయినా అగర్బత్తి లైట్ లో ఓన్లీ రీడ్ సార్. సరే నువ్వు రాసిన ఆన్సర్ ఒక్కటి చెప్పు. సార్ ఎగ్జామ్ హాల్లో ఫుల్ గుర్తు హ్యావింగ్ సార్. ఇప్పుడు సార్ ఎగ్జామ్ పేపర్ తో పాటు అది కూడా సబ్మిట్ చేసేసాను సార్. రే నిజం చెప్తావా చేస్తావా? ఎగ్జామ్ ను చూసి రాసిన వాడు ఎవడైనా చెప్తాడో ఎగ్జామ్ ను చూసి రాసాను సార్ అని. యూ మ్యాడ్ ఫెలో. బాబు నువ్వు ఏం చేస్తుంటావు? అంకుల్ ఒక్క సెకండ్ లో ఎట్లా రీచ్ అవ్వాలని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తా ఉంటా అంకుల్. అర్థం కాలేదు. అంకుల్ ఆడ తిండైపోతా ఉంది, పోయి తిని సావండి అంకుల్. అంతలా తింటా ఉన్నారు పండి అంకుల్. మా ఇంట్లో కూడా అందరూ అనుకుంటా ఉంటారు మా వాడికి ఇంత బాగా గ్రాండ్ గా పెళ్లి చేయాలి అని. బట్ వాళ్ళకి తెలీదు నేను లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకుంటానని. ఎందుకంటే రిస్క్ టేకర్స్ ఆర్ ది మనీ మేకర్స్. అందుకే లైఫ్ లో ఒకసారన్నా రిస్క్ తీసుకోవాలా. అది పెళ్లి విషయంలో తీసుకోండి రిస్క్, బాగుంటుంది. ఏం చేస్తున్నావు రా? ఎగ్జామ్స్ కి చదువుకుంటున్నా. అయ్యో మెంటల్ అయిపోయినాడు, పిచ్చి కుక్క కరిచేసింది. నాకు పిచ్చి కుక్క కరిచిందా? ఐఎమ్ జస్ట్ స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్. అయ్యో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, మెంటల్ హాస్పిటల్. సార్ నేను మెంటల్ కాదు సార్, ప్లీజ్ సార్ వదిలేయండి సార్. ప్రతి మెంటల్ నా గురించి చెప్పేసి ఇదే, నేను మెంటల్ కాదు పిచ్చోడు కాదని. అయ్యో సార్ నిజంగా సార్ నేను ఎగ్జామ్స్ అని బుక్ ఎత్తాను సార్ చదువుకోనేకి. ప్లీజ్ సార్ వదిలేయండి సార్. నర్స్ వీడికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వండి. షాక్ ట్రీట్మెంటా? ఓకే స్టూడెంట్స్, ఎనీ డౌట్? డోంట్ సిగ్గుపడకండి, మీరు అడిగితే నేను 100 సార్లైనా చెప్తా. సార్ అది ఏ పక్కన బి సార్? క్లాస్ చెప్పినప్పుడు ఏం పీకుతున్నావురా? అప్పటి నుంచి అబ్జర్వింగ్ యూ సీయింగ్, పక్కన సీయింగ్, కింద సీయింగ్, పైన సీయింగ్, ఆల్ సీయింగ్, బోర్డ్ ఓన్లీ నాట్ సీయింగ్. యూ డాంకీ మంకీ స్టూపిడ్. సార్ ఆల్ క్లియర్ సార్, నో డౌట్ సార్. థ్యాంక్ యూ సార్. Good boy, you have a better future, Amma. Don't fear, if you have doubts, ask me 100 times. I will here to solve your pretty doubts. గుర్తు పెట్టుకోండి, మీరు ఈ ఆట ఆడలేదంటే మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. విరాట్ కోహ్లీ, మెస్సీ, రొనాల్డో వీళ్ళంతా ఆడే పెద్దోళ్ళైనారు. మేము గోళీలు ఆడి పెద్దోళ్ళు కాలేమా? ఏంటి నువ్వు గోళీ ఆడి ఒక పెద్దోడు కాలేవా? అరే చోటు రారా బయటికి. ఏమి? మీ పిల్లి మా ఇంట్లో రోజు వచ్చి పాలు తాగేసిపోతా ఉంది. అది రాని దానికి పనిష్మెంట్ ఇస్తా. ఏం లేదు, దానికి ఆల్రెడీ నేను పనిష్మెంట్ ఇచ్చేసిన. ఏం చేస్తున్నావురా? దాని కోసం పెట్టిన పని నేను తాగేసిన. ఏ మామ్ అడు చూడు. Pulling up black windows once you go. దయ్యం. అరీకు సైలెంట్ ఉండు. We're talking shit from the drama. Coming up and send you to your mama. Mr. Rich, whip the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. గోస్ట్ సార్, ఎక్సలెంట్ సూపర్ పర్ఫార్మెన్స్ సార్. కొంప ముంచావు కదరా. రే నువ్వేమన్నా పెద్ద జర్జారా నువ్వు? నీకు అడిగిందారా అది కాంప్లిమెంట్ ఇవ్వని? ఎందుకు రా ఇచ్చినావు? How to eat kurkure without buying with 0 payment investment. I need to eat because this buy full hungry. I also full hungry. Now only I eat. You think deep and tell me answer. ఇంట్లో చెప్తూనే ఉన్నారు సార్ డిగ్రీ లేకపోతే నువ్వు ఏం చేయలేవని. బట్ నేను నిరూపిస్తున్నాను సార్, డిగ్రీ ఉన్నా నేను ఏం చేయలేనని. బికాస్ ఆఫ్ యూ. ఏరా హుసేన్ ఏం చేస్తున్నావు?
రీల్స్ చూస్తా ఉన్నానా. రీల్సా? మరి ఫోన్ ఎక్కడరా? నేర్చుకొని పెట్టుకున్నానా, నేను నైట్ మొత్తం నేర్చుకొని పెట్టుకున్నా. ఇప్పుడు చూస్తా ఉన్నా, మీరు జరగండి. జీవితంలో కూడా ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. ఎస్, ఖచ్చితంగా వస్తుంది. 2 రోజులు ఒకేసారి రావు. బాగుందరా? ఏం నా ఇడా? ఏం పని? ఏమైందిరా? ఏం పని? కూర్చోండి. ఏం నా పని ఇడా? ఏం బా, బాగున్నావా? ఏం బా, ఏమో తింటాను. ఏం బా ఇది? ఏం బా, ఏమిది? దీని పేరేమి? చిప్సా? ఏం చిప్స్ బా? ఉండు బా. ఇది దీంట్లో నీకేం సాల్ట్ కావాలా? ఉంటుందా? నాకేం వద్దు బా. దీంట్లో ఏముంటుంది? సాల్ట్ ఉంటుందా? సాల్ట్ ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ నీకేం ఉంటుందా? కావాలా? నాకేం వద్దు బా. దీంట్లో ఏదో సాల్ట్ అంటావు కదా, కారం పొడి ఏమన్నా ఉంటుందా దీంట్లో? ఏమి చాలా ఉన్నాయా? ఎట్లా ఇది చేసేది? బాగానే ఉన్నాయి కదా బా. సరే బా, ఉండు. వాడు పిలుస్తున్నాడు, వస్తా. వాడు పిలుస్తున్నాడు, వస్తానా? ఉండన్నా, వస్తా. అసలు ఈ కాలంలో ఎంత సంపాదిస్తాను ఉండట్లేదు తెలుసా? 10 రూపాయలు సంపాదించే చాలా కరువు అయిపోయిందా, కష్టం అయిపోయిందా అమ్మాయి? హలో బా, అది 100 కోట్ల ప్రాపర్టీ చెప్పినాం కదా నిన్న, అది ఖాయం చేసుకోబా. సరే, ఇచ్చేద్దాం, క్యాష్ ఇచ్చేద్దాం. టెన్షన్ ఏం లేదు. వెళ్ళిపోయినారులే. ఓకేనా? అది 10 రూపాయలు రోజుకి సంపాదించడం ఏం నా ఎంత బాధ అయిపోయింది. అదే ముఖేష్ అంబానీతో పార్ట్నర్షిప్. వద్దు బ్రో, నేను చేయను బ్రో. వద్దు. వెళ్ళిపోయినారులే. ఓకేనా? కమలాల్సిండ్రా నువ్వు. ఏం నా చేసేది? 10 రూపాయలు కూడా చాలా bad నా. బ్రో. మనం లైఫ్ లో ఎంత పెద్ద పని చేసినా, ఎంత చిన్న పని చేసినా కూడా మనం దానికి 100 to 200% ఎఫర్ట్ చేయాలి. ఓకేనా? 200%. 100 to 200% ఎఫర్ట్ చేయాలి. అప్పుడే మనం లైఫ్ లో ఎదుగుతాం. ఓకేనా? ఓహో వాటేనా? ఓకేనా? ఓకే. సర్లే, ఆ బాటిల్ ఎందుకుంటావా? బట్టలు అన్నా, బట్టలు అన్నా. 1 సెకండ్. విత్ 200% డెడికేషన్. 200% డెడికేషన్. కొంతమంది బాగా చదువుకొని బుక్ అంతా గుర్తు పెట్టుకొని మంచి మార్కులు తెచ్చుకుంటారు. అదే నేను నోటిఫికేషన్ లో ఓటీపీ చూసేసి మర్చిపోతా ఉంటా. హౌ? డిప్రెషన్.